నమస్కారం అండి. ఈరోజు 5వ డివిజను 130వ బూతు వైకుంఠపురం ఎస్టీ కాలనీలో ఇంటింటికి వెళ్ళి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం సైకిల్ గుర్తు కోటేసి గెలిపించమని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ ముందుకు వెళ్ళటం జరుగుతుంది. స్పందన చాలా అనూహ్యంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు మేము తప్పకుండా మా పార్టీని మేము గెలిపించుకుంటాం, మా నారాయణ సార్ని మేము గెలిపించుకుంటాం, మీకోసం కాదు తల్లి, మా కోసం మేము గెలిపించుకుంటాము. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారో పెన్షన్లు పెంపుదల కానివ్వండి, తర్వాత మహిళల యొక్క ప్రత్యేకించి మహిళలని గౌరవించే విధంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, తర్వాత నారాయణ గారు అభివృద్ధి ఇంకా కొంత పాటు మిగిలిపోయి ఏదైతే 3 వాగ్దానాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టించి ఇవ్వటము అనేది తన యొక్క కళ అని చెప్తున్నారు. అదే రకంగా దోమలు లేని నగరాన్ని అందిస్తాము అని చెప్తున్నారు. తర్వాత ప్రతి ఇంటికి మంచి నీళ్లు వచ్చే విధంగా సంగం బ్యారేజ్ నుంచి మంచినీటి కుళాయిలు కనెక్షన్స్ ఇప్పించి చేస్తామని చెప్పే ఇటువంటి వాటన్నిటినీ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకున్నారు. అన్ని మనసులో పెట్టుకున్నారు. ఈ రకమైన సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత నెల్లూరుకి అభివృద్ధి జరుగుతుంది. అదే రకంగా యువతకి ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కనుక, విజన్ ఉన్న నాయకులు కనుక వస్తే మనకి కొత్త కంపెనీలు వస్తాయి, ఫ్యాక్టరీస్ వస్తాయి. తద్వారా యువతకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఇప్పుడు మనం ప్రస్తుతం ఈ 5 సంవత్సరాల నుంచి అటు ఇటు ఎటువంటి వైపు నుంచి ఎటువంటి అభివృద్ధి లేకుండా, ఎటువంటి సంక్షేమాలు ఇది లేకుండా అట్లాగే ఆగిపోయాము అన్నది వాళ్ళు చాలా క్లియర్గా తెలుసుకున్నారు. ఒక్క ఛాన్స్ అంటే ఏమి రకమైన అభివృద్ధి చేశారు అనేది వాళ్ళకి తెలుసు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనకి కొత్తగా జరిగింది అయితే ఏమీ లేదు. కాకపోతే ఏదో జరుగుతుంది, ఇంకా అభివృద్ధి, ఒక ఛాన్స్ ఇస్తే ఇంకా ఏమన్నా చేస్తారేమో తెలియదు కదా. ఇప్పుడు వీళ్ళు బాగానే చేస్తారు. నారాయణ గారు చేయటంలో కానీ ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా అనేది వాళ్ళ మనసులో ఎటువంటి శంక లేదు. కానీ ఇంకొక ఛాన్స్ ఇస్తే ఇంకా ఏమన్నా బాగా జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో ఓటు వేశాము. కానీ అలాంటిది ఏమీ లేదని మైండ్ చాలా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా మన నారాయణ సారే రావాలి, మన నెల్లూరుకి యొక్క అభివృద్ధి కొనసాగాలి, మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే రావాలి. సెంట్రల్ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ నిధులు, అదేవిధంగా మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎమ్మెల్యేగా నారాయణ గారు నిధులు తీసుకొని వచ్చి మన నెల్లూరుని అభివృద్ధి చేస్తారు అన్న నమ్మకంతో మేము ఖచ్చితంగా తెలుగుదేశానికి ఓటేస్తామని ప్రతి ఒక్కళ్ళు డిసైడ్ అయిపోయి ఉన్నారు. వారి యొక్క నమ్మకానికి, వారి యొక్క ఆశీస్సులకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. తర్వాత ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో, ఏమేమి చేస్తాము అని చెప్తున్నారో వాటిని ప్రతి ఒక్కరికి చేర్చడానికి వాళ్ళ యొక్క సాయి శక్తులా కృషి చేస్తున్న వాళ్ళ శ్రమకి మా కార్యకర్తలు అందరికీ, బిఎల్ఏలు కానివ్వండి, బూత్ ఇన్ఛార్జీలు కానివ్వండి, తర్వాత ఈ వార్డ్ ఇన్ఛార్జెస్ కానివ్వండి, మహిళా టీం కానివ్వండి, ఎన్ టీం కానివ్వండి, యూత్ టీం కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వకమైన అభినందనలు. థ్యాంక్ యూ. అదే రకంగా మనకి నేను నగరవాసులందరికీ నా విన్నపం అండి, రేపు మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగూరు నారాయణ గారిని, ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తమ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం సైకిల్ గుర్తుకి ఓటు వేసి గెలిపించండి. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.